सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते नारायणि नमोस्तुते। పాపంతో నా శుభోదయం. ఇది ఈరోజు చెప్పుకుంటున్న ప్రసంగం. నా యందుల భక్తించేసి నాకునుపాయనంబుగా ఏమి పదార్థంబు తెచ్చితివి, ఆ పదార్థంబు లేశమాత్రం పైన 10,000గా అంగీకరింతు. దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన పాయని భక్తిన్ కొలిచిన జనులు అర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగనే ఏను భుజింతున్ అని భాగవతం 10వ స్కందంలో 1005, 1006 పద్యాలలో కనిపిస్తుంది. భాగవతంలో కుచేలుడు తన వద్దకు వస్తే కృష్ణుడు అన్నవి పై మాటలు. భక్తితో నాకు కానుకగా ఏ పదార్థం తెచ్చావో అదే 10,000 అని భావం. ఇవి జాగ్రత్తగా పరిశీలించదగినవి. నా యందు భక్తితో అని ఆరంభించినాడు కృష్ణుడు. అంటే భక్తి లేకుండా ఎన్ని సమర్పించినా ఆయన స్వీకరించడు అని కదా అంతరార్థం. భక్తితో సమర్పించిన లేశమాత్రం పైన అంటే ఏ కొంచెమైనా దానినే 10,000గా స్వీకరిస్తానని కృష్ణ పరమాత్ముడు చెబుతూ ఉన్నాడు. అంతేగాని 10,000 సమర్పించమని చెప్పటం లేదు అన్నది గమనించాలి. భక్తి ఉంటే చాలు, ఏ కొంచెమైనా సరే దానిని 10,000గా నేను భావిస్తానని కృష్ణ పరమాత్ముడు పేర్కొన్నాడు. దళమైన పుష్పమైన ఫలమైన పర్వాలేదు అంటున్నాడు. అది విలువలేని వస్తువు అనుకోవలసిన పని లేదు అని ఆంతర్యం. యథార్థానికి పరమాత్మనికి సమర్పించేటప్పుడు విలువ అనేది భక్తితో మాత్రమే వస్తున్నది, కానీ పరిమాణ పరంగానో సంఖ్యాపరంగానో ఆర్థికంగానో మరో రకంగానో పుట్టుకతోనో వచ్చేది కాదు. పంకజం అంటే కమలం అయినప్పటికీ బురద నుంచి పుట్టినది అని కదా అర్థం. పుడితేనేమి భగవంతుని పూజకు పనికి వస్తున్నది కదా. దళమంటే ఆకు, అది ఒకటే అన్నమాట, 10 కావు. పుష్పం అంటే పువ్వు, అది ఒకటే అన్నమాట, 10 కావు. ఫలం అంటే పండు, అది ఒకటేనన్నమాట, 10 కావు. చక్కగా ఏ సందేహము లేకుండా ఏకవచనమే వాడాడు, అది గుర్తించాలి. సత్యభామ లెక్కకు మించిన సువర్ణ రాసులతో ఆభరణాలతో తూచలేకపోయింది. రుక్మిణి కృష్ణ భగవానుని ఒకే ఒక్క తులసి దళంతో తూచగలిగిందని, కృష్ణుని గెలుచుకోగలిగిందని మనకు తెలుసు కదా. భగవంతుడు కోరేది ఎంతో మినిమం, అది మనం గమనించడం లేదు. కాబట్టి గుర్తు పెట్టుకోవాలి. కృష్ణుడు పరిగణిస్తున్నది అసలు వీటిని కాదని తెలుసుకోవాలి. భక్తితో సమర్పించబడిన అనేది మరచిపోరాదు. భక్తితో సమర్పించినప్పుడు అదే దళమైనా సరే, పుష్పమైనా సరే, ఫలమైనా సరే, మరి ఏదైనా సరే, ఏ రకమైన అభ్యంతరం లేదు కృష్ణునికి. భగవద్గీతలో చెప్పబడింది అక్షరాల ఇదే సుమా. చూడండి, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. 9వ అధ్యాయం 26వ శ్లోకం. భక్తితో సమర్పించే ఆకు కానీ, పువ్వు కానీ, పండు కానీ, నీరు కానీ నేను ప్రీతితో స్వీకరిస్తాను అంటాడు గీతాచార్యుడు. మిగతా వాటి విషయం ఎలా ఉన్నా
పువ్వుల గురించి మాత్రం ఒకంత ముచ్చటించుకోవటం అవసరం అనిపిస్తున్నది. పూజ అంటేనే పువ్వులతో అనుకుంటున్నాం కదా. మన వాళ్లకు దేవుని పూజ కోసం 1-2 పువ్వులు చాలవు, 10-20 కావాలి. అవి మనవా మందివా అక్కర్లేదు. రోజు ఉదయం లేవంగానే చాలామంది పూల కోసం పరిగెత్తుతారు. దేవుని పూజ కోసమని, పుణ్యం సునాయాసంగా వచ్చేస్తుందని వారి నమ్మకం. కొందరేమో వాకింగ్ కోసమని బయలుదేరేటప్పుడే ఖాళీ కవర్ ఒకటి చేతిలో పట్టుకొని వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు కనిపించిన చెట్లకున్న పూలన్నీ తెచ్చేస్తుంటారు. ఈ 2 in వ్యవహారం అంతా 6-6:30 లోపే అయిపోతుంది. కానీ చిత్రం ఏమంటే ఆ పూల చెట్లు పరులవి, పూలు అంతే. దోషం కాదంటారా? చెట్లు మందివే, పూలు మందివే, పైగా వారిని అడగకుండానే పూలు కోసుకోవటం దొంగతనం కాదా? దొంగతనం పాపం కాదా? దేవుడు అలా కోసుకోమన్నాడా? పరద్రవ్యం అనే స్పృహ లేకపోవటం మొదటిది, అడిగి కోసుకోవడం అనే నిజాయితీ లేకపోవడం రెండవది, పైగా దేవుని పేరు వాడుకోవడం మూడవది. ఇదంతా మన దేవునికి మంది పూలతో పూజ అనవచ్చు కదా. దేవుడు ఏమైనా కలలో కనిపించి 1-2 పూలు చాలవాయి, చెటాకో అర్ధపావో కావాలి, మంది చెట్లవైనా సరే గబుక్కున్న వాళ్ళు చూడకుండా కోసుకొని వచ్చేసాయి, నేను ఉన్నానుగా అన్నాడా? ఈ విధంగా చూస్తే పాపంతో నా శుభోదయం అనిపిస్తున్నది. పవిత్రమైన సంకల్పంతో, పవిత్రమైన కార్యంతో ఒక రోజును మొదలు పెట్టడానికి బదులుగా పాప కార్యాచరణతో మొదలు పెడుతున్నామా అనిపిస్తుంది. మన తెలివి అంతా పాపం కోసమే పనికి వస్తుందా? అందుకే పాప స్పృహ, పాప భీతి కావాలన్నారు. లేకపోతే ఎంత చదువుండి ఏం ప్రయోజనం? దేవుని పూజ చేస్తే పుణ్యం వస్తుందని ఒకవైపు భావిస్తూ మరోవైపు పాపం చేస్తే ఎలా? 100 రూపాయలు వస్తుంది, 100 రూపాయలు పోతుంది. బ్యాలెన్సు తొలుత ఎంత ఉందో అంతే ఉంటుంది. అనవసరమైన శ్రమ మాత్రం మిగులుతుంది. ఇదే మన తెలివి కాదు, అతి తెలివి. చెట్లు మందివే, నీళ్లు మందివే, ఎరువు మందిదే, పోషణ మందిదే, శ్రమ మందిదే, పూలు మాత్రం మనవా? భలే బాగుంది వరుస. వాళ్ళు ఏమీ అనటం లేదనో చూడటం లేదనో మనను మనం మభ్యపెట్టుకోవటం ఆత్మద్రోహం కాదా? తర్వాతనైనా వాళ్ళు చూసుకుంటారు కదా, ఎలాగో తెలిసిపోతుంది కదా. మన ముందు కాకపోయినా పరోక్షంగానైనా వాళ్ళు ఆడిపోసుకుంటూ ఉంటారు కదా. ఆ స్పృహ మనకు ఉండవలసిన పని లేదా? మన పెరట్లో పూసిన పూలు 1-2 అయినా సరే చాలు కదా. లేదా 10-20 రూపాయలు పెట్టి కొన్ని పూలు తెచ్చుకోవచ్చు కదా. ఎవరు వద్దన్నారు? అక్కడే పొదుపు చేయాలా? పూల చెట్ల యజమానికి కూడా పూలన్నీ కోసే హక్కు లేదని, మొక్కలను ప్రార్థించి కొన్ని మాత్రమే కోసుకోవాలని పెద్దలు చెబుతారు. పూ మొక్కల యజమానుల అనుమతితో కోసుకున్నా పూజలో సగం పుణ్యం వారికే పోతుందంటారు. ఎంతైనా దొంగసాటు పనులే. గొప్పతనం ఏముంది చెప్పుకోవడానికి? శ్రీ కుసుమహరినాథ ప్రభు ఈ విషయంలో ఏమన్నాడో చూడండి. దొంగచాటు పనులన్నా, అక్రమ విధానాలన్నా ఎప్పటికీ ఇష్టపడకండి. అవి చెడ్డవి మాత్రమే కాదు, ప్రమాదభరితం కూడా. శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి చెప్పినట్లుగా గరుడ పురాణం పేర్కొంటున్న కింది సమాచారం పరిశీలించండి. ఏమిటంటే, తాంబూల ఫల పుష్పాది హర్తా స్యాద్ వానరో వనే, ఉపాన తృణ కార్పాసహర్త స్యాన్మేష యోనిషు అని 5లో 14వ శ్లోకం. తాంబూలము, పండ్లు, పూలు మొదలైనవి అపహరించినవాడు అడవిలో కోతిగాను, పాదుకలు, గడ్డి, పత్తి అపహరించినవాడు మేకగాను పుడతాడు. ఎన్నో జన్మల అనంతరం మానవ జన్మ సంప్రాప్తిస్తుంది. పూల దొంగతనంతో పుణ్యం సంగతేమో కానీ మళ్ళీ జంతు జన్మ మాత్రం గ్యారంటీ అనేది తేలుతున్నది. జాగ్రత్త. శుభం భూయాత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. మీ డాక్టర్ వెలుదండ సత్యనారాయణ, పరమార్థ కవి.